ఒకే పార్టీ అది తెలుగుదేశం, ఒకే నియోజకవర్గం అది నర్సీపట్నం, అసెంబ్లీకి 10వ పోటీ, ఎంపీగా ఒకసారి పోటీ. ఈ రికార్డు ఇప్పటి వరకు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క అయ్యన్న పాత్రుడికే సొంతం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అయ్యన్న పాత్రుడు అదే పార్టీలో కొనసాగుతున్నారు. 1983, 1985, 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున అయ్యన్న పాత్రుడు శాసనసభ్యునిగా పోటీ చేశారు. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో మళ్లీ అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 1996లో పార్టీ ఆదేశాల మేరకు అప్పటికే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు అనకాపల్లి పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. తన రాజకీయ జీవితంలో అయ్యన్న పాత్రుడు 3 సార్లు మాత్రమే ఓటమి చెందారు. 1989లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన తంగేడుకు చెందిన రాజా సాగి కృష్ణమూర్తిరాజు చేతిలో తొలిసారిగా ఓటమి చెందారు. 2 సార్లు ఒకప్పుడు అయ్యన్న పాత్రుడు గెలుపునకు సహకరించిన ఆయన మద్దతుదారుల చేతిలోనే ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి అయ్యన్న పాత్రుడుపైనే పోటీ చేసి ఇద్దరు శాసనసభ్యులుగా గెలిచారు. 2009లో బోలెం ముత్యాల పాప కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి అయ్యన్న పాత్రుడిపై గెలిచారు. 2019లో ఉమాశంకర్ గణేష్ వైసీపీ నుంచి పోటీ చేసి అయ్యన్న పాత్రుడిపై నెగ్గారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో శాసనసభ్యులుగా గెలిచిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేదు. దీంతో ప్రతిపక్షంలో కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. 1985 నుంచి గెలిచిన ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో 6 సార్లు కేబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మంత్రివర్గంలోనూ, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలోనూ అయ్యన్న పాత్రుడు మంత్రిగా కొనసాగారు. 6 సార్లు మంత్రిగా పనిచేసిన రికార్డు కూడా ఉమ్మడి విశాఖ జిల్లాలో అయ్యన్న పాత్రుడికే సొంతం. అవసరాల కోసం, అవకాశాల కోసం, అధికారం కోసం పార్టీలు మారుతున్న కాలంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఒకే పార్టీలో కొనసాగుతూ నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 10వ శాసనసభ్యుడిగా బరిలో నిలిచిన 67 సంవత్సరాల వయసున్న అయ్యన్న పాత్రుడు రాజకీయ జీవితం ఆదర్శమనే చెప్పాలి.